CPE Center for Professional Education. నమస్తే, నా పేరు ఆదినారాయణ. నేను సిపిఈ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ని. ఈ వీడియోలో సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్ బ్యాచ్ గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ స్టూడెంట్స్ కంప్లీట్ చేశారు. నెక్స్ట్ లెవెల్ సిఏ ఇంటర్ అండి. ఎక్కువ మంది స్టూడెంట్స్ సిఏ ఇంటర్నే డిఫికల్ట్ గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ సిఏ ఇంటర్కి వచ్చేటప్పటికి ఆల్ పేపర్స్ డిస్క్రిప్టివ్ అండ్ థియరీ పేపర్స్ ఎక్కువగా ఉంటాయండి. అంటే సిఏ ఫౌండేషన్ లో లా పేపర్ గురించి ఎలా అయితే ఇబ్బంది పడ్డారో అలాగే సిఏ ఇంటర్ లో కూడా థియరీ పేపర్స్ గురించి కొంచెం స్ట్రగుల్ అవుతారు స్టూడెంట్స్. సో దానికోసమని లాస్ట్ ఇయర్ నుంచి మేము సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్ బ్యాచ్ ని మా డైరెక్టర్ సార్ స్టార్ట్ చేశారు. ఇది లాస్ట్ ఇయర్ చాలా బాగా సక్సెస్ అయిందండి. సో ఈ కోవిడ్ వచ్చినా సరే ఆల్మోస్ట్ 50+ మెంబర్స్ ఎగ్జామ్స్ రాయగలిగారు అని అంటే ఆప్ట్అవుట్ తీసుకోకుండా డెఫినెట్ గా ఈ ప్రీ రిజల్ట్ బ్యాచ్ ఉండడం వల్లే, లేకపోతే డెఫినెట్ గా ఇబ్బంది అయి ఉండేది. ఈ సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్ బ్యాచ్ ఈ ఇయర్ 21 డిసెంబర్ నుండి స్టార్ట్ చేస్తున్నాము. ఈ 21 డిసెంబర్ నుంచి సిఏ ఇంటర్ అండ్ సిఎంఏ ఇంటర్ క్లాసెస్, హాఫ్ డే క్లాసెస్, లైవ్ క్లాసెస్ జరుగుతాయండి. ఆన్లైన్ క్లాసెస్ కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి పిల్లలు ఇంటి దగ్గర ఆన్లైన్ క్లాసెస్ వినటం వల్ల ఎంత కాదన్నా వాళ్ళ మైండ్ సెట్ అనేది కొంత మారుతుంది. సో అందుకని ఇంకా రిజల్ట్ వచ్చినంత వరకు అని ఒక 1 మంత్ 1.5 మంత్, ఎందుకంటే రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తాడో కూడా క్లారిటీ లేదండి. ఎందుకంటే జనవరి 21 నుంచి ఆప్ట్అవుట్ తీసుకున్న వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో వాళ్ళ ఎగ్జామ్స్ తో పాటు వీళ్ళు రిజల్ట్ ఇస్తాడా లేకపోతే వీళ్ళు రిజల్ట్స్ ముందు ఇస్తాడా అనేది ఇప్పుడు క్లారిటీ లేదు. కాబట్టి సో ఖచ్చితంగా ఈ ప్రీ రిజల్ట్ బ్యాచ్ అనేది అయితే 100% యూజ్ఫుల్ గా ఉంటుంది. వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. ఎగ్జామ్స్ అవి రాయడానికి టైం దొరుకుతుంది. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎక్కువగా రాయొచ్చు. ఏ విధంగా చూసినా సరే ప్రీ రిజల్ట్ బ్యాచ్ అనేది వాళ్ళకి అడ్వాంటేజ్ అనండి. ఇదేమి ప్రెజరైజ్డ్ కాదండి. ఎందుకంటే ఓన్లీ 3 క్లాసెస్ మాత్రమే చెప్తారు. అది 3 థియరీ పీరియడ్స్ చెప్తారు, థియరీ సబ్జెక్ట్స్. సో కాబట్టి ప్రీ రిజల్ట్ బ్యాచ్ కి మన పిల్లలందరినీ పంపించడం అనేది ఆ స్టూడెంట్ వరకు చాలా అడ్వాంటేజ్ అయితే అవుతుంది. సో లాస్ట్ ఇయర్ మా ప్రీవియస్ స్టూడెంట్స్ ప్రీ రిజల్ట్ బ్యాచ్ కి వెళ్లే వాళ్ళ ఒపీనియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఆ స్టూడెంట్స్ ఒపీనియన్స్ మీరు వినండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. హలో ఎవ్రీవన్, నా పేరు వెంకటసాయి వసుమిత. నేను సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్ బ్యాచ్ లో వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ని. మొన్న రీసెంట్ గా కండక్ట్ చేసిన సిఏ ఇంటర్మీడియట్ నవంబర్ 2020 ఎగ్జామినేషన్స్ లో నేను బోత్ గ్రూప్స్ కి అటెంప్ట్ ఇచ్చాను. సో ఇప్పుడు నేను నా సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్ బ్యాచ్ వల్ల నాకైన ఎక్స్పీరియన్సెస్, నాకైన బెనిఫిట్స్ ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మాకు సిఏ అండ్ సిఎంఏ ఫౌండేషన్ కంప్లీట్ అయిన ఒక 3 to 4 days లోనే మాకు సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్ బ్యాచ్ ని స్టార్ట్ చేస్తాము అని అన్నారు. సో మాకు చాలా క్లమ్జీగా, చాలా నర్వస్ అయ్యాము. ఎందుకంటే మాకు సిఎంఏ ఫౌండేషన్ అప్పుడే కంప్లీట్ అయ్యింది, మా రిజల్ట్స్ ఏంటో మాకు తెలియవు. అండ్ మా పేరెంట్స్ కూడా కొంచెం ఇన్సిస్ట్ చేస్తున్నారు జాయిన్ అవ్వచ్చు కదా అనేసి. నాకు తెలిసి నేను ఖచ్చితంగా ఇంట్లో ఉంటే టైం వేస్ట్ చేస్తాను. అట్లీస్ట్ ఎఫెక్టివ్ గా అడ్వాన్స్ స్టేజ్ నాకు బాగా తెలిస్తే ఫౌండేషన్ కోసం ఇంకా బాగా చేస్తానని ఒక ఇంటెన్షన్ తో నేను జాయిన్ అయ్యాను. సో క్లాసెస్ స్టార్ట్ అయ్యాక నాకు బాగా అర్థమయ్యాయి అండ్ రిజల్ట్స్ కూడా పాజిటివ్ గా వచ్చాయి. మేము ఎప్పుడైతే మా సిఏ ఇంటర్మీడియట్ కోర్స్ తో మేము కోపం అవుతున్నామో కరెక్ట్ గా లాక్డౌన్ వచ్చేసింది. వీ వర్ వెరీ లక్కీ ఇనఫ్ దట్ మాకు నియర్లీ 50% ఆఫ్ ద సిలబసెస్ అప్పుడే కంప్లీట్ అయిపోయాయి. అండ్ లాక్డౌన్ లో మా లెక్చరర్స్, మా ఫ్యాకల్టీ అందరూ మాకు హెల్ప్ చేయడంతో మాకు నియర్లీ 1 to 1.5 months మాకు ప్రిపరేషన్ కి టైం దొరికింది. సో ఇలాంటి ఒక పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా మేము అంత కాన్ఫిడెంట్ గా, దో ద రిజల్ట్ మే బి పాజిటివ్ ఆర్ నెగటివ్, మేము అటెంప్ట్ ఇవ్వగలిగామంటే ఇట్ వాజ్ బికాస్ ఆఫ్ అవర్ సిపిఈ కాలేజ్. అండ్ ఐ థ్యాంక్ ఆల్ మై లెక్చరర్స్ అండ్ ఆల్ ద స్టాఫ్ who have helped me for appearing in the CA intermediate exams. And I wish all the best for your future. Thank you. Hi everyone, this is Pavni. I have recently gave my CA inter both groups attempt in November 2020. I have decided to do CA and CMA simultaneously with the support given by CPE College. After our completion of CMA Foundation, our principals have put forward an idea of pre-result batch, and I have joined pre-result batch with an intention of getting syllabus completed early so that I could have enough time for our own preparation. By the end of the March, nearly 40 to 50% of the syllabus was completed and paper 8 was completely done for us.
During this pandemic situation where lockdown has been announced, we could revise the previously thought chapters and topics whichever got completed earlier, and we could write enough number of examinations so that we gain confidence in the final examinations. And we got 1 to 1.5 month time for our own preparation. So I thank Principal Sir and CPE College for providing such an excellent platform for us for attempting our exams with such a confidence, and I wish all the best for your successful future. Thank you. Hello friends, I am Sangeeta. I have recently given my CA Inter both groups examinations in November 2020. My preparation for CA Inter started on 18 December 2019 when I started attending the pre-result batch classes. Helped me to confidently give my attempt in November 2020 despite of this pandemic. This is because nearly 40 to 50% of the syllabus was completed by the month of March, and paper 8 was completed in the month of February only. Later, lockdown was announced. We were lucky enough that a syllabus was completed for us and we got enough time for preparation. Later, the classes resumed and the syllabuses went on. While the others were running to complete the syllabus, we got 1.5 to 2 months time for preparation. I was able to write number of examinations conducted by the management that boosted confidence in me, which I think is very important for every student to crack the examinations. I thank all the faculty and management for wonderfully supporting me throughout this journey despite of the pandemic. Thank you. Hello everyone, myself Meghna Nolu. I have given my CA Intermediate Board Group examination in November 2020. I would like to share my views regarding my preparation with respect to pre-result batch. So I have decided to pursue my CA and CMA simultaneously with the support and guidance of CPE College. After the completion of CA and the CMA foundation, within 3 to 4 days, our principal sir has announced his initiative regarding pre-result batch. So I have decided to join the pre-result batch so that I could get enough time for my preparation, and I thought I could have more practice for my main examinations, and by the end of March, nearly 40 to 50% of the syllabus has completed, and paper 8 has completely done for us. Even that was very helpful for us in this pandemic situation also. And the college has conducted many examinations so that I could give my main exam with more confidence and without any stress. And I would like to thank Principal Sir for taking this initiative of starting pre-result batch in this regard, and the CA faculty for being supportive in my journey. And I think this pre-result batch is helpful for many students like me. Thank you.